హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ప్రయాణికులకు బిగ్ అప్డేట్ ఇస్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రాష్ట్రంలోని ప్రయాణికులకు కీలక అలర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు, క్యాబ్లు, యాప్ ఆధారిత వాహనాలు, స్కూల్ వ్యాన్ల సేవలు నిరవధికంగా నిలిచిపోనున్నాయి. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని ఆరోపిస్తూ ఆటో, క్యాబ్, ప్రైవేట్ రవాణా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆదివారం 23వ తేదీ అర్ధరాత్రి నుంచి బంద్ పాటించాలని నిర్ణయించారు. ఇక దీంతో సోమవారం ఉదయం నుంచి రోజువారీ ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంక్షేమం కోసం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని జేఏసీ నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ రవాణా కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రతి ఏడాది 12,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్న హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో అమలులో ఉన్న 5 లక్షల రూపాయల ప్రమాద బీమా పథకాన్ని కొనసాగించడంతో పాటు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు అనుగుణంగా ఆటో, క్యాబ్ మీటర్ ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక అదేవిధంగా రాష్ట్రంలోని నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బైక్ ట్యాక్సీలను నియంత్రించాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. బైక్ ట్యాక్సీల స్థానంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రత్యేక యాప్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచిస్తోంది. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా తగ్గిందని జేఏసీ నేతలు చెబుతున్నారు. తమ జీవనోపాధిపై ఈ పథకం తీవ్ర ప్రభావం చూపిందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 3 ఏళ్లలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా సుమారు 200 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఇక తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని జేఏసీ కోరుతోంది. స్పందన లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేసి అసెంబ్లీ, ప్రజాభవన్ ముట్టడికి వెనుకాడబోమని హెచ్చరించింది. భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ కూడా బంద్కు మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలో సుమారు 7.5 లక్షల మంది ఈ రవాణా రంగంపై ఆధారపడి ఉన్న నేపథ్యంలో బంద్ ప్రభావం విస్తృతంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్లేవారు ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.